హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. తాజాగా జరిగినటువంటి తమిళనాడు ఎలక్షన్స్ లో టీవీకే పార్టీ అధినేత పార్టీ పెట్టిన అనతి కాలంలోనే అనూహ్యంగా విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు తలపతి విజయ్. ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి పలు సంక్షేమ పథకాలతో పాటు ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్ ఏదైతే ఉందో అనౌన్స్ చేశారో అది కూడా ఆ పార్టీ గెలుపుకి ప్రధాన కారణం అని చెప్పి చాలా మంది విశ్లేషకులు ఇవాళ విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో నాట్ ఓన్లీ తెలంగాణ, ఈ ఫ్రీ బస్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చూస్తే మనకి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా కర్ణాటకలో స్టార్ట్ చేసింది. సో అక్కడ ఆ పార్టీ విజయం సాధించింది. అదే క్రమంలో తెలంగాణలో రేవంత్ సర్కార్ కూడా ఫ్రీ బస్ అనౌన్స్ చేయడం, సర్కారు కొలువుదీరిన వెంటనే సంబంధిత ఫైల్ పైన రేవంత్ రెడ్డి సంతకం చేయడం జరిగింది. అదే విధంగా అటు తర్వాత వెంటనే జరిగినటువంటి ఆంధ్ర ఎలక్షన్స్ లో కూడా చంద్రబాబు నాయుడు అదే బాటలో పయనించి నేను కూడా ఫ్రీ బస్ ఇస్తాను మహిళలకు అని చెప్పడం. అయితే అక్కడ పథకం అమలుకి కాస్త టైం తీసుకున్నప్పటికీ గతేడాది ఆగస్టు నుంచి ఆ పథకం విజయవంతంగా అమలు చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఫ్రీ బస్సే ఈ పార్టీలు గాని, నాయకులు గాని ఈ సీఎం పీఠం ఎక్కించిందని చెప్పి పలువురు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రంలో అయినా ఎలక్షన్స్ జరిగితే తప్పకుండా మళ్ళీ వాళ్ళు కూడా ఫ్రీ బస్ అనౌన్స్ చేసే కార్యక్రమం పెట్టే ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా సౌత్ లో ప్రస్తుతం 4 రాష్ట్రాల్లో ఈ పథకం విజయవంతంగా అమలు అవుతుంది. తమిళనాడులో కాబోతోంది. ఇంకా ప్రస్తుతం అయితే ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటకలో ఇది అమలు అవుతుంది. వీటన్నిటికంటే ముందుగా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఈ ఫ్రీ బస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అక్కడ. సో సౌత్ లో దాన్ని డూప్లికేషన్ చేయడం జరిగింది. మొదట కర్ణాటక, తర్వాత తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం తమిళనాడులో త్వరలో మహిళలు ఫ్రీ బస్ ఎక్కబోతున్నారు. ఇది మహిళలకి ఒక మంచి శుభవార్త కాబోతుంది.